హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేతి బీరకాయలు అయితే వచ్చేసాయి. మళ్ళీ చూసారా, నేతి బీరకాయలు వచ్చేసాయి. ఒక 10-11 అట్లా ఉంటాయి, కానీ 10 కాయలు అయితే కోస్తాను. ముదిరినేటి మాత్రమే కోస్తాను. మన గార్డెన్ చూసారా ఎలా ఉందో, మొత్తం క్లీన్ అయితే చేశాను. చూడండి, ఒక తూరి గార్డెన్. ఎప్పుడు నేను వీడియోలో కనిపించాను కదా, ఈరోజు కనిపిస్తున్నాను. ఎందుకంటే సెల్ఫీ వీడియో కొంచెం తీస్తున్నాను అనమాట. అది చిక్కుడు చెట్టు. ఇంకా బీరకాయలు అయితే కోసేసుకుందాం, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ నాకు టైం లేదు, పూజ ఉంది. అందుకని చిక్కుడుకాయలు కోసేది మాత్రం నేను చూపించలేను. బీరకాయలు మాత్రమే చూపిస్తున్నాను. అప్పుడు ఒక డజన్ కాయలు అయితే వచ్చేసాయి, నేతి బీరకాయలు మొన్న హార్వెస్ట్లో. ఇతూరి ఇప్పుడు కూడా ఉన్నాయి, చూపించేసి మీకు కోసేస్తాను. ఇవ్వండి, చూపించుకొస్తే బాగుంటుంది. కొన్ని కోతులు పీకేయంగా మనకు ఎందుకు వచ్చాయంటే, ఈ తూరి ఎక్కువ కోతులు కొద్ది రోజులు రాలేదన్నమాట. అవి ఇలా తీగ చూసారా కట్ చేసేసినాయి. ఈ కాయ కూడా సరిగా ఎదగట్లేదు చూసారా. ఇట్లా తీగ కట్ చేసినప్పుడు డిస్టర్బ్ అవుతుంది మొక్క. కోసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలు తీసేవాళ్ళు ఉంటే బాగుంటుంది. చూద్దాం ఎన్ని కాయలు వస్తాయో. ఈ బాగా ఇట్లా అంటానే తునిగిపోతున్నాయి ఇంతకుముందు కాయల కంటే కూడా. ఈ క్లాత్లో కూడా ఒకటి ఉంది, కొంచెం లేతది, కానీ మళ్ళీ పిందులు వచ్చినప్పుడు నేను ఇట్లా పిందులు వచ్చేసినప్పుడు మళ్ళా క్లాతులు పెట్టేస్తాను. చూసారా, క్లాతులని ఇప్పేసి నేను ఇట్లా కాయలు తీసి పెట్టాను అనమాట. ఇదిగోండి చూడండి, చాలా బాగా వస్తున్నాయి ఇవి. విత్తనం కూడా నేను ఎందుకులే అనుకున్నాను పెట్టడం, చిన్న సైజు అని. కానీ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి క్రాప్ నేను సేవ్ చేస్తాను. ఇది కూడా ఇది కొంచెం చిన్న కాయ, 2 ఉన్నాయి దీంట్లో. 2 కాయలు ఉన్నాయి. ఇవి ఒక 2 కాయలు ఈ క్లాత్లో ఒకటి ఉండదు లేతది. అది ఇంకొక రోజు హార్వెస్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఏదన్నా ఉంటే చూస్తాను ఫ్రెండ్స్, ఉంటే తర్వాత అయినా వచ్చి కోసుకోవచ్చు. ఒక 3 కాయలు అయితే ఉన్నాయన్నమాట, రేపటికి వస్తాయి. వాళ్ళకి ఇవి వచ్చాయి. పళ్ళెం తీసుకొని వచ్చాను. పర్వాలే, బాగా వస్తున్నాయి. కోతులు రాకపోతే పిందులు నిలబడతాయి కదా, అప్పుడు మనము కాపాడుకోవచ్చు అన్నమాట. మీ ముందే హార్వెస్ట్ అయితే చేశాను. మొన్నైతే 12 కాయలు ఉన్నాయి, మళ్ళీ ఒక కాయ కనిపించింది. మొత్తం మొన్న 13 కాయలు అయితే హార్వెస్ట్ చేశాను, కానీ 12 మీకు చూపించగలిగినాను. ఇంకొక కాయ అయితే చాలా పెద్ద సైజు వచ్చింది. అది ఆకులు సందన ఉండింది. ఆ తర్వాత కోసి మళ్ళా అది వీడియో తీయలేదన్నమాట. అది 1 2 3 4 5 6 7 8 కాయలు వచ్చాయి. 10 వచ్చాయి అనుకున్నాను, ఉన్నాయి 10. 8 కాయలు హార్వెస్ట్ అయితే చేసాము. ఇక్కడ ఉన్నాయి ఈ ఒక 2 కాయలు, 10. ఈ 8 10, ఇక్కడ ఒక కాయ ఉంది. మొత్తం 11 కాయలు అయితే ఉన్నాయి. ఈ 3 కాయలు రేపు హార్వెస్ట్ అయితే చేస్తాను. వాళ్ళకి ఇవి సరిపోతాయి. ఊరికి పంపుదామని హార్వెస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తాను. ఇంకా పిందులు కూడా ఉన్నాయి, చూపిస్తాను. అక్కడక్కడ ఉందండి, ఇక్కడ ఒకటి ఉంది.
ఉండండి, ఇక్కడ ఒకటి ఉంది. నీళ్ళు పోసేటప్పుడు ఇది కొత్తిమీర పడిపోయింది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, అవి అయితే నేను వీడియో తీయట్లేదు, చూపిస్తాను ఓకే. ఇవ్వండి ఫ్రెండ్స్, కొన్ని మాత్రమే చూపిస్తాను అట్లా హార్వెస్ట్ చేసేది. ఈ చిక్కుడుకాయలు అనేది మీకు చూపించడం లేదు, హార్వెస్టింగ్ ఉన్నాయి. నాకు టైం లేదు ఫ్రెండ్స్, పూజ ఉంది, టైం అయితే లేదు. కొన్ని కాయలు అయితే కోసేస్తాను, పెద్ద పెద్ద సైజు కాయలని కోసేస్తాను అన్నమాట. మీకు చిక్కుడుకాయలు పూర్తి వీడియో చూపించలేను, కాయలు కోసినవి కూడా, ఎందుకంటే ఇవి కొన్ని మాత్రమే నేను కోస్తున్నాను. ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, ఇవి కొన్ని మాత్రమే కోస్తాను. ముదిరిపోయినవి మాత్రమే కోస్తున్నాను, ఒక 1/2 కిలో రావచ్చు. టైం లేదు ఫ్రెండ్స్, టైం లేదు. ఇవన్నీ గుత్తులు కాస్తున్నాయి చూసారా, గుత్తులు కావాలి. వీడియో తీయడానికి టైం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే కోసాను, ఇంకా ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు కోసేస్తాను, ఏమనుకోవద్దు. చిక్కుడుకాయలు ఈరోజు హార్వెస్ట్ పూర్తిగా చూపించలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. మెంతాకంతా కట్ చేసేసాను, ఇది వీడియో తీయలేదు. ప్రస్తుతానికి ఇవి మాత్రమే నేను చూపిస్తున్నాను వీడియో. ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, టైం అయితే లేదు. ఓకే బాయ్.